వాళ్ళు చూడు ఎట్లా బాగుపడతారు. నువ్వు పైసకు పనికి రావు, నీకెంత చెప్పినా ఏం అర్థం కాదు. ఒక కారు లేదు, బంగ్లా లేదు, నగ లేదు, నట్రా లేదు, ఏమీ లేదు. నువ్వెందుకున్నావయ్యా నన్ను సుఖపెట్టవు, నీతో నాకు షేరున్నది. ఏమైంది ఇప్పుడు? చూడు ఏం తెలియనట్టు మాట్లాడతావు ఏంటయ్యా నువ్వు? నీకంటే చిన్నోడు మీ తమ్ముడు చూడు బంగ్లా కొన్నాడు, మీ వదినకు నగలు చేయించిండు, కారు కొన్నారు, మొత్తం మొన్న పెళ్ళికి కూడా కార్లో నచ్చిలు, నగలు పెట్టుకొని వచ్చిలు. నాకు ఒక నగ లేదు, నట్టా లేదు, నేనేమో బస్సులో పోయినా, నాకు అందరి ముందు తల తీసేసినట్టు అయిందయ్యా. ఎవరికి మీ అమ్మ కూడా మొత్తం చిన్న కూడలు జపమే ఎత్తా ఉంటుంది. నన్నైతే దేకను కూడా దేకట్లేదు. వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటుంది, అన్నీ వాళ్ళకే పెడుతుంది. మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఎందుకట్లా అనుకుంటాను? అదేం లేదు, మా అమ్మ ఇద్దరిని సమానంగానే చూస్తుంది. ఇక మీ అమ్మ అనగానే మీ చిన్న కొడుకు వాళ్ళ ఇంటి పోయే అత్తే, పెద్ద కొడుకు ఉన్నారో లేదో కూడా పట్టించుకోదు. వచ్చిందమ్మ మహాతల్లి కదా, నువ్వు కూడా జపం చేయబో అమ్మ అమ్మ అని. అమ్మ కూర్చో అమ్మ, రాధా పోయి టీ తీసుకొస్తా. సరేరా. అయ్యో అత్తయ్య ఏమైంది? పడిపోతుందండి, పట్టుకోండి అత్తయ్య. తప్పి పడిపోయిందమ్మా. ఓ అంబులెన్స్, ఇక్కడ సాయినగర్ కాలనీకి రండి, మా అత్తయ్య పడిపోయింది కళ్ళు తిరిగి. ఏమి అంబులెన్స్ వచ్చింది అమ్మనెక్కి. సుమా వచ్చేసే హాస్పిటల్కి, అత్తయ్య కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమైంది డాక్టర్ అమ్మకి? రిపోర్ట్స్ అన్నీ చూశాను. పారాలసిస్ వచ్చింది, కాళ్ళు చేతులు పడిపోయాయి. సో ఇది పని చేయడం చాలా కష్టం. ఇక మీరే చాలా జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని మెడిసిన్స్ అయితే రాసిస్తాను, అవి వాడితే పని చేస్తే మీ అదృష్టము, లేదంటే లేదు. అంతా పైవాడి దయ. ఇంకా ఉండండి, నయం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సరే డాక్టర్. సరే నేను వెళ్తున్నా, వేరే పేషెంట్ని చూడాలి. అమ్మకేమైంది? ఏం చెప్పమంటావురా? పారాలసిస్ వచ్చింది, చేతులు కాళ్ళు పడిపోయాయి అమ్మకు. మొత్తం బాగా పడమని చెప్పిండు డాక్టర్. అయ్యో అమ్మ. తమ్ముడిని తీసుకుపోమని చెప్పు మీ అమ్మనిగా ఇంటికి. తీసుకుపోతాం అత్తమ్మని, మీరే చూసుకోండి, మీ ఇంటికే తీసుకోండి, మేము అసలే చూసుకోం. తీసుకుంటాం అత్తమ్మని, అంతా నీకే పెట్టింది. మీ పిల్లలనే చూసుకున్నది, మమ్మల్ని పట్టించుకొని మనం పట్టించుకోలేదు. నువ్వే చూసుకోవాలి, నువ్వే ఇంటికి పోయి చూసుకో అత్తమ్మని, నేను అసలే చూసుకోను. పెట్టింది మాకేం పెట్టలేదు, మీకే పెట్టింది అంతా. పక్కన ఉన్న పొలం మొత్తం మీ పేరు మీనే రాసే, మాకేం రాసింది? ఏం రాయలేదు. చూసుకోండి అత్తమ్మని, మేము అసలే చూసుకోమంతా మీకే రాసింది ఆస్తి అంతా. అంటే మీ వాదన, మా అమ్మ పరిస్థితే బాగలేకపోతే మీరేంటే పొలం కోసం కొట్లాడతారు ఆస్తి గురించి? ఆపండి. బాగా మాట్లాడుతున్నావు కాబట్టి మనల్ని ఎవరు పట్టించుకోలేరు. చిన్న కొడలే చూసుకుంటాం, ఏమో మనం ఎందుకు చూసుకుంటాం? మనకేమున్నదని మొత్తం వరకే రాసే. నువ్వు మంచిగానే ఉన్నావు, నువ్వు నీకేం తెలియదు సడుకో. మెత్తగా మాట్లాడతానంటే మీకు వీళ్ళందరూ నచ్చినట్టు చేస్తారు. నువ్వు మంచిగానే ఉన్నావు, మనకేం రాసిందని మొత్తం మీ అమ్మని మనం ఎందుకు చూసుకుంటాం? చిన్న కొడలే చూసుకుంటాం, నువ్వు సపరేట్గా నీకేం తెలియదు. ఎందుకు నా గురించి కొట్లాడుకుంటారు? నేను ఏదో ఒక అనాథాశ్రమం వాళ్ళు ఉంటారే, మీరు కొట్లాడుకోకండి. అట్లా గుడ్ల పోయి చూస్తాను పా ఇంటికి. అది కాదే అమ్మ, మళ్ళీ బొమ్మలు పా ఇంటికి, కాలు చేతులు ఎరగొడతా. ఇంకేంటండి బొట్టు పెట్టి చెప్పండి పదండి. అదే అమ్మను ఒక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్ళాలి? నువ్వు ఉండు, నేను పోతాను ఇంటికి. క్షమించమ్మా నన్ను, నేనేమీ చెయ్యలేకపోతాను. ఎందుకు అలా ఏడుస్తున్నావు? నిన్నెవరు చూసుకోపోతే ఏంటి? నీ కూతురు బ్రతికే ఉంది, నేను నిన్ను చూసుకుంటాను, కంటికి రెప్పోలే, నువ్వేం బెంగపడకమ్మా. బంగారు తల్లి, నీకు పుణ్యమని ఉంటానని చూసుకుంటా. నిన్న పోయేమో పొద్దున్న నుంచి నేను తినిపిస్తానమ్మా, నువ్వు తిను. హాయ్ ఫ్రెండ్స్, హలో, మీరు అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో క్రియేట్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీరు అందరూ మీ అమ్మా నాన్నని చాలా చక్కగా చూసుకోండి. మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం మీ అమ్మా నాన్న. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కంటికి రెప్పోలే చూసుకున్నారు. మీరు మీ అమ్మా నాన్నని చక్కగా చూసుకోండి దయచేసి, నా విన్నపం ఇది. బై బై ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.